సూత పురాణం 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా కవిరాజు త్రిపురనేని రామస్వామి గారిని గుర్తు చేసుకుంటూ ఇది 5వ సమావేశం జరుగుతోంది. 5ట్లో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏ ముహూర్తాన మొదలైందో ఈ పరంపర డిసెంబర్ 7వ తారీఖు నుంచి మొదలయ్యి ఈ రోజున ఇది 5వ సమావేశం. త్రిపురనేని రామస్వామి గారు దాదాపు 100 సంవత్సరాల కిందట ఈ సూత పురాణం రాశాడు. ఆ తర్వాత ఒక 20 సంవత్సరాల లోపే 1943లో ఆయన చనిపోయాడు 56 సంవత్సరాల వయసులో. ఆరోగ్యకరమైన మనిషి సడన్ గా రాత్రికి రాత్రే అనారోగ్యం చేయడం చనిపోవడం కూడా జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ పక్కన ఉన్నటువంటి అంగళూరులో ఒక మోతుబరి కుటుంబం, వాళ్ళ తాతగారికి 200 ఎకరాల ఆస్తి ఉండేదని చెప్పి ఆయన జీవిత చరిత్రలో చదువుతున్నాం. అంత ఆస్తి పరులు, జాయింట్ ఫ్యామిలీస్ ఆ రోజుల్లో. సో అందులో కాలువ కింద నేను మాణిక్య ప్రసాద్ గారు మేము అప్లాండ్ వాళ్ళం కాబట్టి మాకు అంత తెలియదు, కానీ కాలువ కింద వాళ్ళకి ఆ ప్రైడ్ ఉంటుంది. సో వాళ్ళు దీనికి రామస్వామి చౌదరి అని పేరు పెట్టడంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అదేమి విశేషం కాదు, అందరూ పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఈయన నాకు ఈ కులనామ వాచకం అక్కర్లేదు అని చెప్పి ఆ చౌదరి అనే పదాన్ని తీసేసుకుని గెజెట్ ద్వారా కూడా అధికారికంగా తన పేరు నుంచి చౌదరి అనే పదాన్ని తొలగించారు అని చెప్పి నేను ఎక్కడో చదివాను. దానికి ప్రామాణికత ఎంతో నాకు తెలియదు. తర్వాత ఆయన పెద్ద అయిన తర్వాత తెనాలి మున్సిపల్ చైర్మన్గా పనిచేసేటప్పుడు వేటపాలెం లైబ్రరీ ఆ రోజుల నుంచే ఫేమస్. వేటపాలెం లైబ్రరీ సందర్శించినప్పుడు ఆయన దర్శకుల రిజిస్టర్లో చిట్టాలో ఆయన పేరు రాస్తూ త్రిపురనేని రామస్వామి అనే రాశాడు తప్ప చౌదరి అని ఎక్కడ రాయలే. అయినా త్రిపురనేని రామస్వామి క్యారెక్టర్కి, ఆయన తెలుగువారికి ఇచ్చిపోయినటువంటి జ్ఞానానికి ఆయన కులాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన కర్మ ఈ 100 సంవత్సరాల తర్వాత పట్టడం అనేది అత్యంత దురదృష్టకరం. ఆయనేమిటి మహోన్నతమైనటువంటి జ్ఞాని, మన అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించి ఏమి మన నుంచి ఏమీ కోరకుండా ఆయన ఏమి మనతో సన్మానాలు చేయించుకోలేదు, మనం ఏమి కోరలేదు. ఆయన అంత మహానుభావుడిని ఆయన కులం గురించి వాళ్ళు మాట్లాడటం అంటే మనం ఎంత చిన్నవాళ్ళం అయిపోయామో మనం ప్రశ్నించుకోవాలి. అంతేకాకుండా ఇంకొకటి అంటుంటారు ఆయన గురించి, త్రిపురనేని రామస్వామి బ్రాహ్మణ వ్యతిరేకి అని. చాలామంది వక్తలు చెప్పినట్లుగా ఆయన బ్రాహ్మణ వ్యతిరేకి కాదు, దానికి చాలా ప్రమాణాలు సాధికారికమైనటువంటి రుజువులు కూడా ఉన్నాయి. బ్రాహ్మణత్వానికి, బ్రాహ్మణ డామినేషన్కి ఆయన వ్యతిరేకి. దానికి స్వదాహరణంగా ఆయన పురాణాల నుండే కొన్ని ఇన్స్టెన్సెస్ తీసుకుని, సంఘటనలు తీసుకుని తాను ఆ వర్ణ వ్యవస్థని, చాతుర్వర్ణ వ్యవస్థని, పురాణాల్లో చెప్పినటువంటి అసంబద్ధాలని, ధర్మం పేరుతో అన్యాయమైనటువంటి పనుల్ని సూత్రీకరించడానికి చేసిన ప్రయత్నాల్ని గట్టిగా ప్రశ్నించాడు. ఒక రకంగా చెప్పాలంటే పెరియార్ రామస్వామి గారు బ్రాహ్మణ వ్యతిరేకతని, వారి డామినేషన్, ఆధిపత్య వ్యతిరేకతని ఇంకా చాలా ప్రత్యక్షంగా, చాలా స్పష్టంగా నడి బజార్లో నిలబెట్టాడు. భగవద్గీతని కుక్కకో పందికో కట్టి ఊరేగించాడు. అలాగే భగవద్గీతను రామాయణాన్ని అందరం నడి బజార్లో తగలబెట్టి మరీ తన నిరసనను వ్యక్తం చేశాడు. నల్ల చొక్కాలు వేసుకుని తన నిరసనను వ్యక్తం చేశాడు. దాన్ని ఒక రాజకీయ మహోద్యమంగా మలచి తమిళనాడుని ఒక ద్రావిడ దేశంగా, ద్రావిడ ఆత్మగౌరవ దేశంగా తమిళనాడు రాజకీయాలని శాశ్వతంగా మలిచాడు. ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో ఆ రోజున రామస్వామి నాయకర్ చేసినటువంటి ఉద్యమానికి బ్రాహ్మణులు చాలా అవమానం పాలయ్యారు, గెంటివేయబడ్డారు. చాలామంది నివాసాలు మార్చుకుని ఎక్కడెక్కడికో వెళ్ళి స్థిరపడాల్సినటువంటి పరిస్థితులు ఆ రోజున ఆయన సాంఘికంగా అటువంటి ఒత్తిడి తీసుకొచ్చాడు. అటువంటి ఒత్తిడి కానీ, అటువంటి పరిస్థితులు కానీ, అటువంటి అవమానాలు కానీ త్రిపురనేని రామస్వామి గారు ఏనాడు చేయలా. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని రాజకీయంగా ఆయన ముందడుగు వేయకపోవడం ఆయన చేసినటువంటి మన పట్ల ఒక రకంగా ఆయన మనకు అన్యాయం చేశాడని అనుకోవాలి. అదే భావ విప్లవాన్ని ఒక సామాజిక విప్లవంగా, రాజకీయ విప్లవంగా ఆంధ్రదేశంలో కూడా ఆ రోజున కనుక మలిచి ఉంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోయి ఉండేది. అది ఆ రకంగా ఆయన చాలా సంయమనంతో, మధ్య మార్గంగా, చాలా మితవాదిగా ఆయన కార్యక్రమాలని జ్ఞాన ప్రపంచం వరకే పరిమితం చేశాడు తప్ప రాజకీయ ప్రపంచంలోకి దాన్ని తీసుకురాలి. అట్లా అని ఆయన రాజకీయ నాయకుడు కాదా అంటే అవును. జస్టిస్ పార్టీలో చేరాడు, కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు, జస్టిస్ పార్టీలో చాలా చురుకైన పాత్ర వహించాడు. అయినా సరే కొన్ని విషయాల్లో జస్టిస్ పార్టీతో విభేదించి మళ్ళా స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఆయన టచ్ చేయకుండా ఉన్నటువంటి ఫీల్డ్ ఏదీ లేదు. కానీ చాలా
ఔచిత్యంతో చాలా సెల్ఫ్ కంట్రోల్తో ఆయన చెప్పదలుచుకున్నది చెప్పాడు. ఏ సంస్కృత పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తుల గురించి తను మాట్లాడబోతున్నాడో అది మాట్లాడాలంటే తనకు సాధికారత ఉండాలి, ఆ భాష మీద సాధికారత ఉండాలన్న ఉద్దేశంతో సంస్కృతాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకుని అదే సంస్కృత మీమాంసతో ఆ పురాణాల్లో ఉన్నటువంటి అన్యాయాల్ని ఎండగట్టిన వాడు త్రిపురనేని రామస్వామి. లేకపోతే నీకు సంస్కృతమే రాదు, నువ్వు వేదం ఎక్కడ చదివావు, ఉపనిషత్తు ఎక్కడ చదివావు, పురాణం ఎక్కడ చదివావు, దాని ఒరిజినల్ టెక్స్ట్ ఎక్కడ చదివావు, చదవకుండా ఎట్లా మాట్లాడుతున్నావు అని అంటారు. అందుకనే మిత్రులారా, బెంగాల్లో సాంఘిక సంస్కరణలకి ముందుండి నడిపించిన వాడు రాజా రామ్మోహన్ రాయ్. ఆయన కూడా హిందువే, కానీ హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాలను ఎత్తి చూపి ఆ రోజుల్లో మహోద్యమైనటువంటి సాంస్కృతిక మార్పులు, సాంఘిక సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలో డాంగే ఇవాళ కూడా ఉన్నాడు, ఆయన డాక్టర్ రామ్ పుణ్యాని. వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. అంత మాత్రం చేత బ్రాహ్మణులందరూ ఛాందస భావాలకి కట్టుబడి ఉంటారు అని అనుకుంటే మన పొరపాటుది. బ్రాహ్మణుల్లో ఎంతో మంది అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులు, హేతువాదులు వందల వేలల్లో ఉన్నారు. లేనిదల్లా ఎవరయ్యా అంటే ఎందుకు వచ్చిన గొడవ, ఏదో నడుస్తోంది కదా మన సంప్రదాయం, దాంతోపాటు కొట్టుకుని పోదాం, మనం ఇవన్నీ ప్రశ్నించడం మనకు అవసరమా అని చెప్పి కొంచెం బద్ధకం చూపించే వాళ్ళు మాత్రమే ఆ ఒరవడిలో కొట్టుకుపోతూ ఉంటారు. ఆ బద్ధకం చూపించే వాళ్ళు కేవలం బ్రాహ్మణుల్లోనే కాదు, అన్ని కులాల్లోనూ ఉంటారు, ఆఖరికి దళితుల్లో కూడా ఉంటారు. కాబట్టి రామస్వామి గారు మనకు నేర్పింది ఏమిటయ్యా అంటే, అరే బాబు, మనకు ఒక వైదిక సంప్రదాయం ఉంది, ఒక సనాతన సంప్రదాయం ఉంది, అది భారతదేశంలో పుట్టింది, భారతదేశంలో పెరిగింది, భారతదేశంలోనే రకరకాలుగా రూపాంతరం చెందింది, ఎన్నో ప్లేసుల నుంచి కొన్ని ప్రక్షిప్తాలు తెచ్చుకుంది, అందులో పొందుపరుచుకుంది, మారుతూ వచ్చింది. కానీ ఈ రోజున ఉన్నటువంటి ఈ భావజాలంలో తప్పొప్పులు ఏమిటో ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ఆ ఆధునిక యుగం వచ్చింది. కాబట్టి ఇవాళకైనా మనం ఈ పని చేద్దాము అని చెప్పి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. మనకు ప్రశ్నించడం నేర్పించాడు. ఆయనే ప్రశ్నించి వాటి అన్నిటికీ సమాధానాలు మనకి అన్ని డౌట్లకి సమాధానాలు చెప్పాడు. మనం దాన్ని కూడా స్వీకరించడానికి, ఈ కొత్త భావాల్ని, విముక్తిని అంగీకరించడానికి కూడా మనం బద్దకించి ఏదో పాత రోజుల్లో జరిగిపోతుంది కొట్టుకుపోదాము అని అంటే అటువంటి వాళ్ళని మనం ఏమీ చేయలేము. ఇలాంటి సభల వల్ల కొంతమంది ఉత్తేజితులై ఇదేదో కొత్తగా ఉంది అని చెప్పి ఎవరైనా చదవడానికి ప్రయత్నించి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, జ్ఞానం సముపార్జించడానికి ప్రయత్నం చేస్తే త్రిపురనేని రామస్వామి మీకు పనికొస్తాడు. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి, ఎంతో జ్ఞానం పెట్టి, ఎంతో శ్రమ కోర్చి మనకి ఇవన్నీ రాసి పెట్టాడు. మామూలు మానవులు ఎవరికి కూడా సంప్రదాయాల్ని, శాస్త్రాలని, కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారాల్ని ప్రశ్నించే సాహసం కానీ, అంత జ్ఞానం కానీ, అంత సమయం కానీ ఉండవు. అటువంటి మనలాంటి సామాన్యుల కోసం త్రిపురనేని రామస్వామి బోళ్ళంత రీసెర్చ్ చేసి పెట్టాడు, బోళ్ళని ప్రశ్నలు లేవదీశాడు, వాటికి సమాధానాలు కూడా చెప్పాడు. దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి, ప్రత్యామ్నాయ జీవన మార్గం ఏమిటి అనేది కూడా మనకి పూర్తి స్థాయిలో చూపించాడు. దాన్ని మనం అవలంబిస్తావా లేదా అనేది మన బద్ధకానికి సంబంధించింది, మన విజ్ఞతకు సంబంధించింది, మన జ్ఞానానికి సంబంధించింది, మన జిజ్ఞాసకు సంబంధించింది. మన చేయబట్టుకుని నడిపించడానికి ఆయన లేడు, ఎవరూ ఉండరు. ఆయన వదిలేసినటువంటి రాజకీయ కార్యక్రమం ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టులు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. కమ్యూనిస్టులు ఆ అభ్యుదయ భావాల్ని, హేతువాద భావాల్ని ముందుకు తీసుకెళ్లారు. అసలు హేతువాదం అనేది మన సనాతన భారతీయ సంప్రదాయంలో ఒక భాగం అని మనం గుర్తించడానికి ఇన్ని రోజులు పడుతోంది. వేదాలు రాసిన కాలంలోనే చార్వాకులు కూడా బతికారు. లోకాయతలు అనేవాళ్ళు చార్వాకులు కూడా బతికారు. వాళ్ళు చెప్పిందే హేతువాదం. ఆ హేతువాదాన్ని స్పష్టంగా, వివరంగా, సమగ్రంగా మన ముందు ఆవిష్కరింపజేసిన వాడు త్రిపురనేని రామస్వామి. ఆయన ఏమి ఆకాశంలో ఉన్నదాన్ని కనిపెట్టలా, భారతీయ సంప్రదాయంలో ఉన్నదాన్నే మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు, ఇంకా విస్తారంగా చూపించాడు. చార్వాకులు రాసిన గ్రంథాలు కానీ, వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళ దర్శనాలు కానీ అందుబాటులో లేనందున ఆ స్ఫూర్తిని తీసుకుని వాళ్ళు చూపించినటువంటి భౌతికవాదాన్ని ప్రాతిపదికగా తీసుకుని పురాణాలని, ఇతిహాసాలని, పుక్కిటి పురాణాలని, ఉపనిషత్తుల్ని కాచి వడపోసి అందులో ఉన్న మంచి చెడులను వేరు చేసి చూపించిన సాహసికుడు. ఆ మార్గంలో ప్రయాణించినటువంటి మొట్టమొదటి బాటసారి త్రిపురనేని రామస్వామి. ఆ తర్వాత చాలామంది వచ్చారు, దాన్ని ఇంకా సుసంపన్నం చేశారు, ఇవాళకి చేస్తూనే ఉన్నారు. జాషువా గారి కాడి నుంచి, ఎంతోమంది కమ్యూనిస్టు కవుల కాడి నుంచి,
డొక్కా గారు లాంటి ప్రజాక్షేత్రంలో ఉన్నవారి కాడి నుంచి, కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళ కాడి నుంచి అందరూ ఈ హేతువాద దృష్టిని, మనుషులందరినీ సమానంగా చూడాలన్నటువంటి భావాల్ని వ్యాప్తి చేయడంలో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అలాగే డాక్టర్ స్వరూపరాణి గారు కూడా చేస్తున్నారు. అలాగే మన అందరం కూడా ఈ రోజు ఎందుకున్నాం ఇక్కడ, ఈ ఆదివారం సాయంత్రం మన ఎవరు బిర్యానీ ప్యాకెట్ డబ్బులు ఇచ్చి తీసుకురాలా ఇక్కడికి. కాబట్టి ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి మనకి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు రాసిన త్రిపురనేని రామస్వామికి మనం తెలుగు భాషలో రాసినందుకు, పెరియార్ రామస్వామి ఏమి రాశాడో మనం తెలుగులో చదవలేం. మహా అయితే ట్రాన్స్లేషన్స్, అనువాదాలు చదవగలం. కానీ తెలుగులో మనకు అనుభవం ఉన్నటువంటి భాషలో రాసినటువంటి త్రిపురనేని రామస్వామి గారికి తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయనకి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక కొత్త వెలుతురుని చూపించాడు, చీకట్లోంచి వెలుతురుకి దారి చూపించాడు. కాబట్టి దాన్ని మనం అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి కృతజ్ఞులమై ఉండాల్సిన బాధ్యత తెలుగు వారందరికీ ఉంది. కమ్యూనిస్టుల తర్వాత త్రిపురనేని రామస్వామి గారి ఆలోచనలు పుణికి పుచ్చుకున్నది డొక్కా గారిని మాట్లాడనీయలేదు కాబట్టి ఆయన సగంలోనే ఆపేశారు ఆయన స్పీచ్ని. బాబు, డొక్కా గారికి బాగా తెలిసిన విషయం, త్రిపురనేని రామస్వామి ఆలోచనల్ని అతి ముఖ్యంగా పుణికి పుచ్చుకున్నటువంటి రాజకీయ ధురంధరులు ఎవరైనా ఉన్నారా అంటే అది ఎన్టీ రామారావు గారు మాత్రమే. ఆయన తర్వాత కానీ ఆయన ముందు కానీ త్రిపురనేని రామస్వామి గారి ఇంపాక్ట్ ఎవరి మీద, రాజకీయ నాయకుల మీద మనం చూడం. మహా అయితే కమ్యూనిస్టుల ప్రభావం ఉంది. కానీ త్రిపురనేని రామస్వామి గారి ఆలోచన విధానం యొక్క ప్రభావం అత్యధికంగా మనం చూసేది ఎన్టీ రామారావు గారి మీద. నేను ఇంకొక సభలో కూడా అన్నాను, ఆయన పెట్టుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పేరే త్రిపురనేని రామస్వామి గారి రచనల్లోంచి వచ్చింది. అది ఆయన ఎవరికి చెప్పలేదు, మనలాంటి వాళ్ళం వెతికితే కనపడేటువంటి వాస్తవం అది. తెలుగు బిడ్డ మరచిపోకురా, తెలుగుదేశం పురిటి గడ్డరా, కొక్కరొక్కో పాట పాడరా, తెలుగు వారల మేరు కొలుపురా అని చెప్పి త్రిపురనేని రామస్వామి గారు రాసిన పద్యం నుంచి వచ్చిన పేరు తెలుగుదేశం పేరు. అది మీరు ఎన్టీ రామారావు గారు చేసిన ప్రతి పనిలోనూ కనిపిస్తుంది. ఆయన పరిపాలనా సమయంలో తీసుకొచ్చిన సంస్కరణ అన్నిటిలోనూ కనిపిస్తుంది, అంతర్లీనంగా కనిపిస్తుంది. ఆయన ఏనాడు నేను త్రిపురనేని రామస్వామి భావజాలాన్ని నేను తీసుకొచ్చాను అని చెప్పి ఏనాడు చెప్పలా. ఎందుకంటే అందులో ఉన్న రాజకీయ ల్యాండ్ మైన్స్ గురించి ఆయనకి తెలుసు. ఆ మాట చెప్తే ఏమవుతుంది అన్నది ఆయనకి తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ ల్యాండ్ మైన్స్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన పోయాడు, త్రిపురనేని రామస్వామి గారు పోయి చాలా కాలం అయింది. కాబట్టి మనం ఆ విషయాన్ని వాళ్ళ తవ్వి తీసి దానికి సంతోషించాలి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఆయన అన్న మాట మీకు ఏదో సినిమా డైలాగ్ లాగా అనిపించుంటుంది. కానీ అది రాజకీయ క్షేత్రంలో ఎంత విప్లవాత్మకమైనటువంటి డైలాగో మనం చాలా జాగ్రత్తగా తరచి చూస్తే కానీ అర్థం కాదు. అందులో ఎంత హేతువాద భావం ఇమిడి ఉందో మనకి జాగ్రత్తగా గమనిస్తే కానీ అర్థం కాదు. దేవుళ్ళు అంటే ఎక్కడో లేరు, దేవాలయాలంటే ఎక్కడో లేవు, ఈ సమాజమే దేవాలయం, మనుషులే దేవుళ్ళు అని అన్నాడు. అంటే ఒక రకంగా ఆయన దేవుళ్ళని, దేవాలయాలని త్రుజించి వాటిని పక్కకి నెట్టేసి ప్రజలకి, సమాజానికి పెద్దపీట వేసినటువంటి విషయం ఇది. ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధుడి దగ్గర నుంచి, శ్రమణ సంస్కృతి నుంచి, బౌద్ధం నుంచి వచ్చినటువంటి ఆలోచన ఇది. ఆ బౌద్ధం నుంచి వచ్చిన ఆలోచనని త్రిపురనేని రామస్వామి గారు ఔపాసన పట్టాడు. దాన్నే ఈయన తీసుకుని ఈ రోజున సాంఘిక సంస్కర్తలు అందరూ ఉత్తేజం పొందేది, స్ఫూర్తి పొందేది, ప్రేరణ పొందేది బౌద్ధం నుంచి, శ్రమణ సంస్కృతి నుంచి. అంబేద్కర్ గారు కావచ్చు, ఫూలే గారు కావచ్చు, త్రిపురనేని రామస్వామి కావచ్చు, వీళ్ళందరూ కూడా బౌద్ధం నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళే. ఆ బౌద్ధం నుంచి స్ఫూర్తి పొందిన రామస్వామి గారు చెప్పిన మాటల నుంచి వచ్చిన డైలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న మాట. ఆయన అదే రకంగా రాజకీయాలని ఒక డబ్బు సంపాదన మార్గంగానో లేకపోతే ఒక వర్గ ఆధిపత్య మార్గంగానో చూడకుండా ప్రజలందరినీ సరిసమానంగా, తోటివారుగా, సొంత అన్నదమ్ముల్లాగా ఆయన భావించేవాడు. చనిపోయే వరకు కూడా అదే మార్గంలో ఆయన ప్రయాణం చేశాడు. అటువంటి భావాలను పుడికిపుచ్చుకున్న రాజకీయ నాయకులు ఈ రోజున కరువైపోతున్నారే అని మనం ఆలోచించాల్సినటువంటి విషయం. కరువైపోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదు, ప్రపంచం ఏమీ రేపు ఆగిపోవడం లేదు. త్రిపురనేని రామస్వామిని అర్థం చేసుకుని, బౌద్ధాన్ని అర్థం చేసుకుని, అంబేద్కర్ని అర్థం చేసుకుని, ఫూలేని అర్థం చేసుకుని ఈ రోజుకి రాజకీయాల్లోకి వచ్చి రాణించగలిగినటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. మీ బద్ధకాన్ని వేడండి, వేరే పని ఏమీ లేకపోతే రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి అభ్యుదయ భావాలను తీసుకుని రాజకీయాలను సుసంపన్నం చేయండి. రాజకీయాలను వ్యాపారస్తులకు వదిలిపెట్టి పడకండి. అది మన బాధ్యత. ఈ బాధ్యత ఈ తరంలో మనం నెరవేరుస్తామో, భవిష్యత్ తరాలు నెరవేరుస్తాయో మన ఇష్టం.
భవిష్యత్ తరాల ఇష్టం. కాబట్టి ఆ అవకాశం, ఆ వేదిక రాజకీయాల్లో ఎప్పుడూ ఉంటుంది. దాన్ని పికప్ చేసేవాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులో ప్రవేశించు. ఈ రోజుకి మనం చూస్తున్నటువంటి వర్ణ వివక్ష గాని, కుల వివక్ష గాని, కుల ఆధిపత్య ధోరణులు గాని, ఇవి 100 సంవత్సరాలు త్రిపురనేని రామస్వామి చెప్పిన సంస్కరణ భాష్యాల తర్వాత కూడా మనం ఈ రోజుకి వాటిని విడనాడలేకపోతున్నాము అని అంటే మనలో ఉన్న అశక్తతని, మన చేతగానితనాన్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం. ఈ రోజుకి కూడా పిల్లి ఎదురొస్తే కారు ఆపేసి కాసేపు ఆగడం, లేకపోతే మనం బయలుదేరినప్పుడు ఎవడన్నా తుమ్మితే కాసేపు ఆగడం, ఇంట్లో కూర్చుని మంచినీళ్ళు తాగి వెళ్ళడం. మన సొంత తల్లులే విధవరాండ్లైతే మన పిల్లల వివాహాల్లోనే వాళ్ళతోటి అక్షంతలు వేయించలేని అంత దరిద్రంలో బతుకుతున్నాం. మనం అంత అజ్ఞానంలో, అంత అంధకారంలో బతుకుతున్నాం. ఇది ఆధునికమా? మనం చదువుకున్న వాళ్ళమా? మనం సంపాదించింది విధవ డిగ్రీలా, జ్ఞానమా? భార్య చనిపోయిన వాళ్ళకి ఎవరికి ఇటువంటి ఆక్షేపణలు లేవు, భర్త చనిపోయిన వాళ్ళకి ఇటువంటి ఆక్షేపణలా ఈ రోజుకి? దాన్ని మనం అందరం ఆమోదిస్తున్నాం. గౌతముడు 3 వర్ణాలు అంటాడు, శ్రీకృష్ణుడు 4 వర్ణాలు ఉన్నాయంటాడు, మనువేమో 5వ వర్ణం అనేది లేదు పొమ్మంటాడు, ఇంకొకడు వచ్చి వాళ్ళకి వీళ్ళకి పుట్టిన వాళ్ళు 5వ వర్ణం మీరు పొండి అంటాడు. ఏ వేదాన్ని ప్రామాణికంగా తీసుకోమంటారు? ఏ పురాణాన్ని ప్రామాణికంగా తీసుకోమంటారు? ఏ ఉపనిషత్తుగా తీసుకోమంటారు? ఏ కాలాన్ని ప్రామాణికంగా తీసుకోమంటారు? అపౌరుషేయాలు అని చెప్తున్నటువంటి వేదాలు ఇన్ని తేడాలతో, ఋగ్వేదానికి, సామవేదానికి, అధర్వణ వేదానికి, యజుర్వేదానికి మధ్యలో ఇన్ని తేడా పాడాలు, ఇన్ని రకాల భాష్యాలు ఉన్న పరిస్థితుల్లో ఇవి అపౌరుషేయాలు ఎట్లవుతాయి? అవి ప్రామాణికాలు ఎట్లవుతాయి? అవి సర్వకాలాలకి వర్తించేటటువంటి సనాతన జ్ఞానం ఎట్లవుతున్నది? వీటిని ప్రశ్నించొద్దా? ఇంత చదువుకున్న ఇటువంటి ఆధునిక యుగంలో కూడా మనం ప్రశ్నించొద్దా? గుడ్డిగా తల ఉంచుకుని వెళ్ళిపోదామా? అది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు మనమే నిర్ణయం తీసుకోవాలి. జంతువుల్లాగా లేకపోతే మొక్కల్లాగా బతికినన్నాళ్ళు బతికి గతించిపోదామా, లేకపోతే మనుషుల్లాగా కొంచెం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, మన జీవిత కాలంలో కొన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ప్రశ్నించడం అనే జ్ఞానం మనకి ఉంది కాబట్టి కనీసం ఆ పనినైనా చేయాల్సినటువంటి బాధ్యత మనుషులుగా మనందరిలోనూ ఉంది. దాన్ని నేర్పించిన వాడు రామస్వామి, మనకు ఒక అవకాశం కల్పించిన వాడు రామస్వామి, దానికి ఒక తర్కపరమైనటువంటి ప్రాతిపదికను కలగజేసిన వాడు రామస్వామి. దాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మనది. కాబట్టి నేను సో గ్లాడ్ కృష్ణదేవరాయలు గారు ఆయన చెప్పిన మాటలు, ఇవాళ ఉన్నటువంటి అజ్ఞానం, మూఢత్వం, అజ్ఞానాంధకారాల నుంచి భవిష్యత్ తరాలని బయట పడేయాలి అని అంటే మనందరం చివరి శ్వాస వరకు కూడా మనందరం మనుషులవే, బతుకున్న వాళ్ళమే. కాబట్టి నా వల్ల ఏమవుతుంది, నేను ముసలాడిని అయిపోయాను, లేకపోతే నా చేతన ఏమవుతుంది, నా దగ్గర డబ్బులు ఏమన్నాయి అని అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళం ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టి 10 మంది చేత ప్రశ్నించడం నేర్పించి, ఈ సినిమా హీరోలకు పాలాభిషేకాలు, ఆ పేరు మీద కొట్టుకు చావడాలు, కులాల పేరు మీద క్యాంటీన్లు నిర్వహించడాలు, కులాల పేరు మీద ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడాలు, సోషల్ మీడియా అంతా భ్రష్టు పట్టించడాలు, వీటి నుంచి యువతని, మనకు తెలిసిన వాళ్ళని వెనక్కి లాక్కు రావడం కనీసం మనం చేయాల్సినటువంటి మానవ ధర్మం. వీటిని ఏ స్థాయిలో మనం ఆచరించగలిగినా కానీ మనం మానవాళిని ఇంకొక అంగుళం ముందుకు జరిపిన వాళ్ళమే అవుతాం. కాబట్టి రామస్వామి గారిని గుర్తుంచుకోవాల్సింది దానికోసం, అంతే తప్ప ఆయన ఏమీ మనకి చుట్టం కాదు, ఆయన ఒక కులానికి చెందినవాడు కాదు. ఒక కులంలో పుట్టిన మాట వాస్తవమే, కానీ ఏ కులానికి చెందినవాడు? జ్ఞానానికి కులం వస్తుందా? సంస్కరణలకు కులం ఉంటుందా? కాబట్టి త్రిపురనేని రామస్వామి చెప్పిన మాటని 10 మందికి చెప్పాల్సినటువంటి బాధ్యతను మన అందరం ఈ రోజున ఆ సంకల్పాన్ని తీసుకుందామని చెప్పి అందరికీ పిలుపునిస్తూ, ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మరొకసారి నన్ను పిలిచి ఈ పురస్కారం అందజేసినందుకు విల్సన్ గారికి, వారి సంస్థకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.